పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకము గలదై బహు బలము గలదై ఉంటుంది. ఎవరి ప్రార్థన? నీతిమంతుని యొక్క ప్రార్థన. ఈరోజు మన యొక్క జీవితాలలో మనము ఒక గొప్ప ప్రార్థనా పరులుగా మనం ఉండాలి అనేది దేవుని ఆశ. ఎందుకనంటే ప్రభువారు గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన చేసినటువంటి అనేకమైన గొప్ప ప్రార్థనలు, బలమైన ప్రార్థనలు, అనేకమైనటువంటి మరణాల నుండి, చీకటి శక్తుల నుండి, భయంకరమైనటువంటి వ్యాధుల నుండి, అనేకమైనటువంటి సిలువ మరణముల నుండి, పాపముల నుండి అనేకులను విడిపించటము జరిగింది. అలాగే దేవుని పిల్లలు కూడా ఒక గొప్ప బలమైనటువంటి ప్రార్థన జీవితమును కలిగిన వారికి ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క జీవితాలలో దేవుడు బలమైన కార్యాలు చేయడానికి ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ వాక్యానికి ముందుగా అక్కడ చెప్పే మాట ఏమిటంటే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. స్వస్థత పొందినట్లు ప్రార్థన చేసుకోవాలి. స్వస్థత పొందినట్లు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి. స్వస్థత అనేటువంటిది మనకు రావాలి అంటే పాపము అనేటువంటిది నీకు అడ్డుగా ఉండకూడదు. పాపము అనేటువంటిది నీకు అడ్డుగా ఉంటే నీకు స్వస్థత రాదు. నాలో ఏమి పాపం ఉంది అని కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, పాపము లేదు అనేటువంటి స్వభావముతో మన జీవితాలు ఉంటూ ఉన్నాయి. అయితే మనలో అనేక రకాలుగా మనలోనికి ప్రవేశిస్తూ మన విశ్వాసతలో కలుషితాన్ని, మన భక్తిలో అనేకమైనటువంటి పాడు చేసేటువంటి, లేదా మన భక్తిని పాడు చేసేటువంటి, మన విశ్వాసతను పాడు చేసేటువంటివి అనేకముగా మనలోని ప్రవేశిస్తాయి. అవి శరీర సంబంధమైన కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, విశ్వచూపులు కావచ్చు, ఒకరి మీద ఒకరికి ద్వేషము కావచ్చు, కక్ష కావచ్చు, హిమతములు కావచ్చు, అనేకమైనటువంటి పరిస్థితులు ఏమైనా కావచ్చు. ఇవన్నీ ఇంకా చెప్పాల్సి వస్తే సనుగుడు, గొనుగుడు, ఇవి కూడా పాపమే. ఒకరి మీద ఒకరు సనుగుతూ గొనుగుతూ ఉంటాం, ఇది పాపమే. ఒకరు వర్ధిల్లుతుంటే మనం ఓర్చుకోలేక వారి మీద విశ్వచూపు కలిగి ఉంటాం, ఇది పాపమే. ఇవన్నీ మన జీవితాల్లో మనం ఏం చేయాలి అంటే, నీ స్వస్థత కొరకు, నీ ఎదుగుదల కొరకు వాటన్నిటినీ ఒప్పుకోవాలి. మీకు అర్థం అవటానికి ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఆయన చేరినప్పుడు ఆ ఇంటి నిండా
మనుషులతో, ఆ వాకిటి నిండా మనుషులతో నింపివేయబడింది. ఒక వ్యక్తి పక్షవాయుతో నలుగురు మనుషులు ఏం చేశారంటే ఆయనని మంచం మీద మోసుకుని ఆయన వచ్చారు. వారి విశ్వాసం ఏమిటి అంటే ప్రభు దగ్గరికి వస్తే ప్రభువారు ఈ పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేస్తారు, స్వస్థపరుస్తారని. అందుకు వారు నలుగురు మనుషులు నడవలేక బలహీనుడుగా ఉన్నటువంటి తనని ఈ నలుగురు మనుషుల యొక్క సహాయంతో యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకురావటం జరిగింది. అయితే అక్కడ ఒక నిరాశ నిస్పృహ ఎదురైంది. మనం ప్రభు దగ్గరికి రావచ్చు స్వస్థతల కొరకు, కొన్ని నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. అలాంటి నిస్పృహ నిరాశ మనకు ఎదురైనప్పుడు మనము కృంగిపోకూడదు, మనం అధైర్యం చెందకూడదు. మనం అక్కడే ఉండి ఆలోచన చేస్తే మనకు మార్గం అనేది దేవుడు మనకి ఇస్తాడు. వారు ఆ పరిస్థితులు చూసేసరికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం కష్టమే. ఆ కష్టమైన పరిస్థితులలో వారు నిరాశ చెందుకోకుండా వారందరూ ఒక ఆలోచనలోకి వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఒకవేళ మనము వెళ్ళలేము అనేటువంటి ఒక నిరాశతో కానీ మనం విడిచిపెట్టి వెళితే ఈ అవకాశం వల్ల దొరుకుతుందో లేదో, ఒకవేళ దొరికితే అప్పుడు వరకు ఈ బలహీనుడైన వాడు బ్రతుకుతాడో లేదో, మళ్ళీ ఈ బిడ్డను మనం రక్షించుకుంటామో లేదో మనకేమీ తెలియదు. కాబట్టి ఉన్న అవకాశము కొంచెం ఒకవేళ మనం చేసే ప్రయత్నము కొంచెం కష్టమైనా, అది శ్రమైనా, ఒకవేళ ఆ ఇంటి వారు మనల్ని ఏదైనా మాట్లాడుతున్నా నిందిస్తున్నప్పటికీ కూడా మనము మన బిడ్డ యొక్క క్షేమం కొరకు, మన బిడ్డ యొక్క స్వస్థత కొరకు మనం చేయవలసిన ప్రయత్నం మనం వెనుకకి తీసుకోవద్దు అని చెప్పి వారందరూ కలిసి ఏం చేశారో తెలుసండి, సమిష్టిగా ఆ ఇంటి పైకి ఎక్కి ఆ ఇంటి పై కప్పుని వాళ్ళు ఏం చేశారంట, ఊడదీసేశారు. ఎవరు పర్మిషన్ లేకుండా ఊడదీసేశారు. ఆ ఊడదీస్తున్నప్పుడు ఒకవేళ ఆ ఇంటి వారు ఎవరైనా ఒకవేళ వారిని ఏదైనా అన్నప్పుడు వారు మేలు కొరకు వచ్చారు కనుక, స్వస్థత కొరకు వచ్చారు కనుక, అవకాశమును సద్వినియోగం చేసుకోవటానికి వచ్చారు కనుక అక్కడ వాదోపవాదాలు కాదు. అక్కడ వారితో మనం అక్కడ పోట్లాడటానికి అది అక్కడికి వచ్చింది. మన కుటుంబాన్ని, మన పిల్లలను దేవుని దగ్గర పెట్టి రక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి. అందుకే వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ఇంటికి పైకప్పును విప్పి ఆ నలుగురు మనుషులు ఆ వ్యక్తిని మంచముతో తాళ్ళు సహాయముతో యేసు ప్రభు దగ్గరికి ఆయన దింపేశారు. యేసు ప్రభు దగ్గరికి దింపేసిన తర్వాత వాళ్ళు అనుకోవచ్చు, అమ్మయ్య మనం అనుకున్నట్లుగా మనం చేసిన ప్రయత్నము సక్సెస్ అయింది, ఖచ్చితంగా మనకు లాభమే కలుగుతుంది అని అనుకోవచ్చు. కానీ అక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేస్తున్నాడు. అక్కడ ఏంటి ఆయన వేసిన ప్రశ్న అంటే, నీ పాపములు క్షమించబడ్డాయా అని ప్రభు అడుగుతున్నాడు. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో స్వస్థత అనేటువంటిది నీకు రావాలి అంటే నువ్వేం చేయబడాలి, పాపములు క్షమించబడాలి. కనుక ఈరోజు మనము అనేక మంది స్వస్థతల కొరకు వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ వారి జీవితాలలో వారి పాపములు మాత్రము అలాగే పెట్టుకుంటున్నారు. వారి పాపము జీవితాన్ని అలాగే వారు దాచిపెట్టుకుంటున్నారు. వారి పాపములను ఉంటూ వారు ఏమి వెతుకుతున్నారు అనేది చూసినట్లయితే వారి స్వస్థతలు వెతుకుతున్నారు, వారి కుటుంబానికి లాభం వెతుకుతున్నారు, వారి పిల్లలకు ప్రయోజనకరమైనటువంటి జీవితాలు ప్రభు దగ్గర వెతుకుతున్నారు. కానీ వారికి ఏమి దొరకట్లేదు అంటే ప్రభువు నుండి వారు ఆశించినటువంటి ప్రతిఫలాలు వారికి దొరకట్లేదు. కారణం ఏమిటి అంటే వారి పాపము వారు దేవుని దగ్గర పొందుకోవలసిన ఆశీర్వాదాలకి అదొక అడ్డుగోడగా మిగిలిపోతుంది. కనుక ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏ పాపమైతే అతని యొక్క జీవితాన్ని రోగస్తుడుగా, బలహీనస్తుడుగా, నడవలేని వారుగా, మంచానికి పరిమితమైన వాడుగా అతని యొక్క జీవితం ఉందో, ఆ జీవితము నుండి విడుదల కావాలి అంటే
ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు 10వ అధ్యాయంలో, మనం ప్రభు మన దగ్గరికి మనం వచ్చుచున్నప్పుడు ఇది ప్రభువు శరీరం అని, ఇది ప్రభువు రక్తమని వివేశింపక తిను త్రాగువాడు శిక్షకు పాత్రుడు. అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు బలలో మనం పాలిభాగస్థులమైనప్పుడు, ఆ ప్రభు యొక్క బల ఎలాంటిది అంటే అది పరిశుద్ధమైనది కనుక మన పాపముతో మనము ఆ పరిశుద్ధమైన బలారాధనలో పాలిభాగస్థులు కాకూడదు. అందుకే ఆ పాపము నుండి మనం విడుదల పొందటానికి మనం ఏం చేయాలన్నమాట? ఆ పరిశుద్ధ బల్లకు ముందే మనం ఏం చేయాలి? మనం ఒప్పుకోలు చేసుకోవాలి, మన ప్రార్థనలు మనం చేసుకోవాలి. ఒకవేళ అలాగూ లేకుండా వివేచించుకోకుండా తిని తాగిన వాడు శిక్షకు పాత్రుడవుతున్నాడు. ఆ పాపము అలాగే పెట్టుకుని, ఆ దోషము అలాగే పెట్టుకుని, ఒకవేళ మనము ప్రభు యొక్క బల ఆరాధనలో ప్రభు యొక్క రక్తముతో ఒకవేళ మనము స్నేహ సంబంధాలు కానీ కలిగి ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదము కాదు, కానీ అది మనకు నష్టాన్నే తీసుకొస్తుంది అని మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. అనేక మంది ఏమయ్యారంట? రోగము కలిగిన వారయ్యారంట. కొంతమంది ఏమయ్యారంట? మంచాలు పట్టారంట. కొంతమంది ఏమయ్యారు అంటే చనిపోయారంట. వాక్యాలు చెప్తుంది అక్కడ. కనుక మన యొక్క జీవితాలలో మనము ఈ పాపము అన్నటువంటి దానితో ఒకవేళ మన ప్రభువుతో మనం స్నేహం చేస్తే మన ఎదుగుదలకు కానీ మన రక్షణకు కానీ ప్రభువుతో మనకు ఉన్నటువంటి సంబంధం బలపడడానికి కానీ అది మనకు చాలా అడ్డుగానే ఉంటుంది. అందుకే దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే, మనము ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే ఒకరి పాపములు ఒకరు ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమనదై బహుబలము గలదై ఉంటుంది. కనుక నీతిమంతుని యొక్క ప్రార్థన చాలా బహుబలము గలదై ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరూ ముందు మన నోట నుండి పరిశుద్ధమైన ప్రార్థన రావాలి. అంటే మనలో పాపము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మనలో నుండి పరిశుద్ధమైన ప్రార్థన వస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుంది అంటే, నీవు అడిగిన ప్రతి దానిని నువ్వు పొందుకునేటట్లుగా అదే నిన్ను చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే, మనములో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని చెడుని అలాగే పెట్టుకుని స్వస్థత కొరకు మేలు కొరకు మనం అనేక స్థలాలకి అనేక ప్రాంతాలకు వెళుతున్నాం. ఇది వాక్యానికి విరుద్ధము అనే విషయాన్ని చెప్తున్నాను. తెలిసిన మనము తెలియని వారు అన్యజనులు వెళ్ళినట్లుగా వద్దు. మనం వాక్యం ఎరిగిన మనము వాక్యాన్ని ఎరిగి మనం ప్రవర్తిస్తే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యము నిన్ను సరైన మార్గములు నడిపించి నీ జీవితానికి ఏమి కావాలో అది నీకు సహాయము చేస్తుంది. అందుకే తెలియని వారులాగా, ఒక కాపరి లేని వారులాగా, ఒక త్రోవను చూపించేవారు లేని వారులాగా, మనం గురిటి వారులాగా వెళ్ళవద్దు. వాక్య జ్ఞానముతో, వాక్య అనుభూతితో మనం ఏం చేయాలో తెలుసండి, మనం ప్రవర్తించాలి. అనేకులు వెళ్ళొచ్చు, స్వస్థత కొరకని ఎగబడవచ్చు. కానీ ఆ స్వస్థత దేన్ని బట్టి వస్తుంది అంటే, నీలో ఉన్నటువంటి పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ పాపాలను విడిచిపెట్టిన బట్టి అప్పుడు నువ్వు ఫలించటానికి, అప్పుడు నువ్వు స్వస్థత పొందటానికి, అప్పుడు దేవుని దగ్గర కృప పొందుకోవటానికి ఒక అర్హమైన పాత్రగా నీవు దేవుని ఎదుట ఉంటావు. ఇది మనకు వాక్యం బోధిస్తున్నటువంటి విషయం. అయితే ఈరోజు అంశం ఏమిటంటే విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముగా ఇది బహు బలము గలదై ఉంటుంది. కనుక నీతిమంతుని యొక్క ప్రార్థన చాలా
బలముగా ఉంటుంది, చాలా బలముగా ఉంటుంది, చాలా బలము గలదే ఉంటుంది. కనుక విజ్ఞాపన ప్రార్థన వల్ల జరిగేటువంటి లేక వచ్చే ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన వలన వచ్చే ఆశీర్వాదాల గురించి నేను కొన్ని మాటలు చెబుతాను. మీరందరూ శ్రద్ధగా వినండి. ఆ తరువాత వాక్య అనుభూతితో మీరు ప్రార్థించాలో ప్రార్థించకూడదో అనేటువంటిది అది మీ నిర్ణయం, అది మీ ఆలోచన. ఎందుకంటే ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా, ఒక కాపరిగా నేను మీకు చెప్పాల్సినటువంటి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి వాక్యాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. దానిలో నడవాలా వద్దా అనేటువంటిది, నేను చెప్పేటువంటి మాటలు ఈ దైవ మాటలుగా వాటిని స్వీకరించాలా అనేటువంటిది మనమే నిర్ణయించుకోవాలి. కనుక దేవుడు 2 మార్గాలు పెట్టాడు. ఒకటి విశాలమైనది, ఒకటి ఇరుకైనది. నీకు ఏ మార్గం కావాలో ఆ మార్గంలో నడవండి అని చెప్పాడు కదా. ఒకటి వెలుగు మార్గము, ఒకటి చీకటి మార్గము. కనుక నీకు ఏ మార్గము కావాలి? ఎందుకు దేవుడు అలా పెట్టాడంటే మనకు తెలుసు ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు. తెలియకపోతే దేవుడు అలాగ మన ఎదుట పెట్టడు. కనుక మన ఎదుట పెట్టాడు అంటే మనం జ్ఞానవంతులమే. మంచి దానిని మనం ప్రేమిస్తాం, మంచిని మనం వెనుక చేసుకుంటాం, మంచి మార్గంలో మనం నడుస్తామని ప్రభువుకి అన్నీ తెలుసు. కాబట్టి నీకు ఈ విషయాన్ని నీ ఎదుట పెడుతున్నాం. ఓకే, మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన దేశమును ఆస్వాదిస్తూ ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన దేశమును ఆస్వాదిస్తూ ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిసిపోయాను. హల్లెలూయా. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలులను విడిసి పోయింది. చూసారా, ఒక విజ్ఞాపన ప్రార్థన ఒక దేశములో ఉన్నటువంటి తెగులును ఏం చేయగలుగుతుంది? పోగొడుతుంది. అందుకే ఒక ప్రార్థన అనేటువంటిది, ఒక విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది చాలా అవసరమై ఉంది. ఈ విజ్ఞాపన ప్రార్థనలో దావీదు చేసేటువంటి పనులను మీకు చెబుతాను. ఒకటి, ఆయన ఏం చేశాడన్నమాట, ఆయన అక్కడ బలిపీఠాన్ని కట్టించాడు. ముందు పడిపోయిన బలిపీఠమును మనం కట్టుకోవాలి. నీ జీవితంలో ఒక సమస్య అనేటువంటి దానిని నువ్వు జయించాలి. ఒక సమస్య అనేటువంటి దానిని నీ దేశముల నుండి, నీ కుటుంబాల నుండి, నీ బిడ్డల నుండి దాన్ని పారద్రోరాలి అంటే నువ్వేం చేయాలి అంటే మొదట నీవు ప్రార్థన బలిపీఠమును మనం కట్టాలి. ఏం కట్టాలి? ప్రార్థన బలిపీఠములను కట్టుకోవాలి. ఆ ప్రార్థన బలిపీఠములు కట్టిన తరువాత ఆయన రెండవది ఆయన ఏం చేశాడన్నమాట, దహన బలులను సమాధాన బలులను అక్కడ అర్పించాడు. అంటే ఎక్కడెక్కడ మన యొక్క జీవితాల్లో దేవునికి వ్యతిరేకత కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని అక్కడ సరి చేసుకోవాలి. నీ ప్రార్థనలో సరి చేసుకునేటువంటి స్థితి ఉండాలి, లోబడే స్థితి ఉండాలి, విధేయత కలిగే స్థితి ఉండాలి.
ఎప్పుడైతే నీవు ఈ 2 విధానాలను జాగ్రత్తగా కానీ మనం అనుసరించగలుగుతున్నామో, దేవుని యొక్క మహాకృప నీ సమస్యకు కారణం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి దేవుడు శీఘ్రముగా తన కృపను మనకు అందిస్తాడు. నీ సమస్యను నీ దేశముల నుండే దేవుడు పారద్రోలుతాడు. చాలాసార్లు మనము ప్రార్థన చేస్తున్నాం సమస్యలు బాధలు పోవాలని, కానీ మనలో ఉన్న పగ, ద్వేషము, కక్ష ఇవై ఏమవుతున్నాయో ఇవన్నీ అలాగే మనం పెట్టుకుంటున్నాం. అక్కడ ఏం చేయమంటున్నాడు అంటే సమాధాన బలులు, దహన బలులు మనం ఏం చేయాలి? మనం అర్పించాలి, ప్రభు దగ్గర అర్పించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ? అప్పుడు ఏం చేస్తున్నాడు? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా, అంటే అప్పుడు ఆలకిస్తున్నాడు అని అక్కడ అర్థమవుతుంది కదా. ఎప్పుడైతే ఈ 3 పనులు, బలిపీఠము కట్టాలి, మనం ఏం చేయాలి? దహన బలులు, సమాధాన బలులు, ఈ 3 పనులు మనం ఎప్పుడైతే అక్కడ మనం చేయగలుగుతున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన యొక్క విజ్ఞాపన ప్రార్థనను అప్పుడు ఆలకిస్తాడు. అప్పుడు వరకు ఇవేం చేస్తాయి? నీ ప్రార్థనకు జవాబు రానికుండా, నువ్వు సమాధాన పడకుండా ఏ పాపం అయితే ఉందో, ఏ చెడైతే ఉందో అది అడ్డుగా వచ్చేస్తుంది. సూర్యుడికి కానీ ఏదైనా ఒక మేఘం అడ్డొస్తే ఏమవుతుంది? ఆ సూర్యుని యొక్క వెలుగు రాకుండా ఆగిపోతుంది. రాత్రిపూట చంద్రుడికి ఏదైనా ఒక మేఘం అనేది అడ్డొస్తే ఏమవుతుంది? దాని యొక్క వెలుతురు భూమి మీద పడకుండా ఆగిపోతుంది. అట్లాగే ఈ పాపము అనేటువంటిది నీవు దేవుని యొద్దకు వెళ్ళకుండా, ఆ దేవుని యొక్క స్వస్థత అనేది నీ మీదకి రాకుండా అది అడ్డు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దానిని తీసివేసుకోవాలి, ఒప్పుకోవాలి, వాటిని ప్రభువు దగ్గర వాటిని క్షమాపణ మనం కోరుకోవాలి. అప్పుడే నీ ప్రార్థనకు బలము, నీ ప్రార్థనకు శక్తి, నీ ప్రార్థన కార్యరూపమును దాల్చి నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ దేశానికి గొప్ప ప్రయోజనాన్ని, గొప్ప స్వస్థతలు ఇస్తుంది. మనలో ఉన్న ద్వేషము, కోపము, పగ అవన్నీ మనలో అలాగే పెట్టుకుని అనేక సంవత్సరాలు మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ప్రార్థనలు మాత్రము, విశ్వాసులుగా మాత్రం దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. మరి మన ప్రభువుకి అన్నీ తెలుసు. ఆయన కోడిగుడ్డు మీద ఏకలు లాగుతాడని చెప్తున్నాను. ఎంత ప్రేమ కలిగి ఉంటాడో అంత జాగ్రత్తగా అన్ని క్షుణ్ణముగా అని చూస్తాడు. మరి అంత గొప్ప దేవునితో మనం స్నేహం చేసేటప్పుడు మరి ఆయన దగ్గర మనం ఏ మర్మాలు ఎలాంటివి కూడా మనము దాచుకోలేముగా. ఒకవేళ దాచుకుంటే మనం వర్ధిల్లలేముగా, మన ప్రభు నుండి ఏ ఆశీర్వాదం పొందుకోలేముగా. కనుక మనందరం ఏం చేయాలి? ఆ పాపం ఏదైతే ఉందో, చెడైతే ఉందో దానిని తీసివేసుకుంటే నీ ప్రార్థనకు బలము చేకూరి నీ ప్రార్థన నీ అడిగిన దానికి కార్యాన్ని చేస్తుంది. అందుకన్నాడు, మీరు శోధనలోని ప్రవేశింపుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థనలు చేయండి. ప్రార్థన ఎంత బలమైందో తెలుసా? శోధనలోకి వెళ్ళనీయకుండా, ఒకవేళ శోధనలు వచ్చినా అది నిన్ను శోధించుకోకుండా, అది నిన్ను బాధించుకోకుండా ఆ ప్రార్థన నిన్ను దాని నుండి నీకు విడుదలను కలుగజేస్తుంది. ఇలాంటి మంచి ప్రార్థన జీవితాన్ని ప్రభు మనకిస్తే మనమేమో దీన్ని విడిచిపెట్టి పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనం ఏమైపోతున్నామో తెలుసా అండి? దైవ సన్నిధికి, ప్రార్థనకు మనం దూరం అయిపోతున్నాం. ఇలా మనం దూరమైనంత కాలము మనం బలహీనం అవుతున్నాం. మన బలహీనమైనంత కాలము నీ ప్రార్థనకు విలువ లేదు, నీ ప్రార్థనకు బలము లేదు, నీ ప్రార్థనకు ఏ సహాయము దొరకదు. అందుకే మనందరం కూడా ఏం చేయాలి? ఏం చేయాలంటే అడు చూస్తున్నారు, చూసారా? ఇప్పుడు దాకా చెప్పిందంతా మనం ఏం చేయాలి? ఇప్పుడు బలిపీఠమును కట్టుకోవాలి. దాని మీద ఏం చేయాలి? దహన బలులను, సమాధాన బలులను అర్పించాలి. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పేరట మనఃపూర్వకముగా మనం ప్రార్థన చేయాలి. ముందు చేయాల్సింది ప్రార్థన కాదు, ముందు చేయాల్సింది ఏంటి?
ప్రభు దగ్గర మనం రాజీ పడటం, సమాధాన పడటం. ఈ సమాధాన పడినప్పుడు దేవుని కృప మనం పొందుకోవటానికి దేవుని దగ్గరకు వెళతాం. సమాధానం లేనప్పుడు నీవు దేవునికి దూరంగా ఉంటావు. ఆ కృప పొందుకునేటువంటి యోగ్యత మనలో ఉండదు. ఇది మొదటి మాట. కనుక మనము విజ్ఞాపన ప్రార్థన ఏం చేస్తుంది? మన దేశాన్ని కాపాడుతుంది, లేకపోతే మన దేశాన్ని ఆస్వాదిస్తుంది, తెగుళ్ళ నుండి తప్పించి ఆస్వాదిస్తుంది. మనకు తెలుసు, ప్రపంచాన్ని లాక్డౌన్ చేసింది. ఏంటిది అది? కరోనా. దాని బలము, దాని శక్తి దేని మీద పడుతుంది? ఎక్కువగా ఊపిరితిత్తుల మీద పడుతుంది. అది ఎవరు బలహీనులుగా ఉంటారో, ఎవరు ఈ నిమ్ముతో కానీ వీటితో బాధపడుతున్నారో వారిని త్వరగా వాడి నుంచి బలహీనము చేసి చంపేస్తుంది. ప్రపంచంలో అనేక మంది పెట్టులు రాలినట్లు రాలిపోయారు, చనిపోయారు. ప్రపంచమే గజగజ వణిగిపోయింది. ప్రపంచమే ఏమైపోయింది? లాక్డౌన్. అంతే, ఎవరు బయటికి రాని పరిస్థితి. ఒక దేశము కాదు, ప్రపంచమంతా. ఇది ఈ వ్యాధులు లేకపోతే ఈ తెగుళ్ళు ఏం చేస్తున్నాయంటే మన ఆర్థిక పరిస్థితులను, మన మరణాల మీద, మన కుటుంబాల మీద, మన భవిష్యత్తు మీద, మన ఎదుగుదల మీద, మన ఆశీర్వాదాల మీద ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దావీదు ఏం చేశాడు? ఎప్పుడైతే ఆ తెగులు ఆ దేశం మీదకు వచ్చిందో వెంటనే దేవుని పాదాలు పట్టుకుని ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమైపోయింది? ఆ తెగులు ఆ దేశముల నుండి ఏమైపోయిందంట? ఇశ్రాయేలును వెళ్ళిపోయిందంతే. దేవుని ప్రజలు విడిచి వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి ప్రార్థన దేశాన్ని కాపాడగలిగింది. మనం ప్రార్థన చేస్తున్నాం, మన పిల్లలను, మన కుటుంబాన్ని చెడులో, పాపములో అపవాది ఈడ్చుకుని పోకుండా వారిని కాపాడేటట్లు చేయలేకపోతున్నాం. ఎందుకని అంటే మన ప్రార్థనలో ఏమి లేదు? శక్తి లేదు, బలము లేదు. శక్తి లేని, బలము లేని ప్రార్థన జీవితాన్ని కొన్ని సంవత్సరాలుగా చేస్తూ భ్రమపడుతున్నావు, నేను ప్రార్థన చేస్తున్నాను అని. ఆ భ్రమ నీ జీవితం నుంచి బయటికి రావాలి. ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి నీ ప్రార్థన బలముగా మారాలంటే నీ హృదయం పవిత్రముగా ఉండాలి. నీ హృదయంలో ఉన్న చెడు, పాపము అనే దానిని పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రభు బిడ్డగా మనము సిద్ధపరచబడాలి. రెండవది చూద్దాం. విజ్ఞాపన ప్రార్థన యెరూషలేము యొక్క గోడలను, యెరూషలేము యొక్క గుమ్మాలను మరలా తిరిగి కట్టగలిగాయి. విజ్ఞాపన ప్రార్థన ఏం చేయగలిగింది? యెరూషలేము యొక్క గోడలను, యెరూషలేము యొక్క గుమ్మములను తిరిగి కట్టగలిగాయి. వాక్యములకు వెళుతున్నాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం. నీ మాటలు వినినప్పుడు కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుసు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరసి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాం. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను, కట్టలైనను, విధులనైనను
మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము చేసుకున్నాము. అదేదనగా, మీరు అపరాధములు చేసిన జన్మలోనికి మిమ్మలను చెదరకొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన బూది గంధముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మలను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించేదనని నీవు సెలవిచ్చేదు కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా సేవయోగ్గి నీ దాసుడునైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నేను బ్రతిమలాడుకొనుస్తున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అధించువాడినై ఉంటిని. చూసారా, చాలా చక్కటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఎవరిని చేసింది? ఎవరిని చేసింది? ఈయన నెహెమ్యా. ఆయన ఒక రాజు దగ్గర ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఆయన దేశంలో లేడు. ఒక పరవాసిగా వేరే దేశములో, అన్య దేశములో ఆయన ఉంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉండి తన దేశము కొరకు, తన దేవాలయము కొరకు, కూర్చుబడినటువంటి తన యొక్క ప్రాకారము కొరకు, తన జనుల కొరకు తనేం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన అని చేస్తున్నాడు. ఒకవేళ అనుకోవచ్చు, ఎవరు ఏమైతే నాకేంటి, నా బ్రతుకు బాగుంది కదా, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా, నా పిల్లలు నేను అందరూ బాగున్నాం కదా, ఎవరు బ్రతుకు ఏమైతే నాకేంటి. అక్కడ ప్రార్థన జీవితం కలిగిన వారు అలా ఆలోచించడానికి వీలు లేదు. అలా ఆలోచిస్తున్నారు అంటే వారు దేవుని పిల్లలు కానే కాదు, వారు సాతాను పిల్లలు. కనుక దేవుని ఆలోచన ఏమిటంటే, అంతటా అందరూ రక్షించబడాలి, అంతటా అందరూ మంచిగా ఉండాలి, అంతటా అందరూ దేవుని కృపలో వారు వర్తిల్లాలి. ఇది దేవుని ఆలోచన. మరి మన యొక్క జీవితాలలో ఆ ఆలోచన లేకుండా స్వార్థముతో కానీ ఒకవేళ మనం జీవిస్తూ ఉన్నట్లయితే నీ ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా, బలమైనదిగా అది దేవుడు అంగీకరించనే చేర్చుకోడు ఆయన. కానీ అక్కడ ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి నెహెమ్యా రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఈయన ఆలోచన ఏమిటంటే, నేను వెళ్ళాలి, రాజు నాకు పర్మిషన్ ఇవ్వాలి, రాజు నాకు ఏమీ ఆటంకాలేమీ చెప్పకుండాలి అని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ముందు ఆ రాజు మనసును దేవుడు మార్చాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను వెళ్ళి నా దేశంలో ఉన్నటువంటి నా దేవుని మందిరమును లేకపోతే ప్రాకారములను మరలా నేను తిరిగించాలి, నేను కట్టుకోవాలి. అక్కడ చాలామంది ఉన్నారు, కానీ వారు ఎవరు కూడా దేవుని మందిరం విషయంలో కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి వాళ్ళే ఎవరి జీవితాన్ని వారు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కానీ దేవుని మందిరం విషయంలో మాత్రం వారు నిర్లక్ష్యం కలిగి వారు ఉన్నారు. కనుక ఆ నిర్లక్ష్యాన్ని చూస్తున్నటువంటి ఆ నెహెమ్యా దేవుని పాదాల దగ్గర చేరి ఎంతో కన్నీటితో ప్రార్థన అది చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే నెహెమ్యా యెరూషలేము యొక్క దేవాలయం యొక్క గోడలను మళ్ళా తిరిగి నిర్మించాలి. అప్పటికేమైనా శత్రువు ఏం చేశాడు? ఆ కోట గోడలన్నిటినీ అగ్నితో కాల్చేసాడు, గుమ్మాలన్నీ కాల్చేశాడు, గోడలన్నీ కూల్చేశాడు.
ఈ ఉపవాసం ఉండి కొన్ని దినములుగా దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ముఖం ఏమైపోద్ది? బలహీనమైపోద్ది కదా. ఈ బలహీనమైనటువంటి ముఖముతో రాజు ఎదుటికి వెళ్ళేసరికి రాజు అడుగుతున్నాడు, అయ్యా నీకేమైనా వ్యాధి వచ్చిందా? నీకేమైనా బాధలు వచ్చినాయా? నీ ముఖం ఏంటి ఇంత విచారంగా ఉంది ఏంటి? నా జనుల యొక్క సమాధున్నటువంటి దేశం ఏమైపోయిందంట? పాడైపోయింది. దాని గుమ్మములు అవన్నీ కూడా ఏమైపోయినాయి? కాల్చివేయబడి ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను దేవుని ప్రేమించేవాడిని, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడిని, ప్రార్థన జీవితం కలిగిన వాడిని, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? దేవుని ప్రేమించే వారి మీదే ఉంది. అందుకు నేను దగ్గరకున్నా లేకపోయినా, నేను ఎక్కడున్నప్పటికీ కూడా నేనేం చేస్తున్నాను అంటే, నా దేశము కొరకు, నా ప్రజల కొరకు, నా దేవాలయం కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేసి మన మందిరముల నుండి చక్కగా దీవించబడి ఎంతో వర్ధిల్తున్నటువంటి వారు, ఎన్నో లక్షల రూపాయలు సంపాదిస్తున్నవారు మన మందిరం వైపు కన్నెత్తి చూసేవాళ్ళు కూడా లేకపోయారు. కనీసం తల్లిదండ్రులు కూడా పిల్లలకి అలా కాదునైనా ఇలా మనం చేయాలి. ఎందుకనంటే ఇత్తును మంచిదైతే ఏమవుద్ది? చెట్టు మంచిగా ఏపుగా ఎదుగుద్ది. తల్లిదండ్రులు భక్తి కలిగి ఉంటే పిల్లలు ఆ భక్తులు ఎదుగుతారు. అది మనం ఏం చేయలేకపోతున్నామంటే, మనం నేర్పలేకపోతున్నాం, మన పిల్లలకు దానిని చేయలేకపోతున్నాం. ఒకవేళ మన పిల్లలు ఇది తప్పు అన్నప్పుడు, లేదు నాయనా మనం దేవుని ప్రేమించాలి, దేవుని ప్రేమించబట్టే మనకు దేవుడి స్థితిని ఇచ్చారని ఆ ఆధ్యాత్మికమైన విశ్వాసత లోతు మనం లేకపోతే మన పిల్లల్ని ఆ విశ్వాసత భక్తులు మనం ఏం చేయలేకపోతున్నాం? వారిని నడిపించలేకపోతున్నాం. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడు అనమాట? ఆయన ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడండి? ఆ కోట గోడలను కట్టించాడా? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి చేసిన విజ్ఞాపన ప్రార్థన ఏం చేయగలిగింది? కూల్చివేయబడిన పడిపోయిన కోట గోడలు, ఆ దేవాలయముకు గోడలు, అలాగనే ఆ గుమ్మములు అవన్నీ అలా తిరిగి కట్టబడ్డాయి. ప్రజలందరూ కూడా మరలా తిరిగి దేవుని పని చేయటానికి వారందరూ నడిపించబడ్డారు. నీ ప్రార్థన ద్వారా నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా నడిపించబడాలి. పడిపోయిన నీ జీవితం మరలా తిరిగి బలపరుచుకోవాలి. నువ్వు అలాగే చూస్తూ వాళ్ళ కుటుంబాలు అలాగే ఉండాలి, వారి పిల్లలు అలాగే ఉండాలి, వాళ్ళ దరిద్రులుగా ఉండాలి అనుకుంటూ మనం ఉన్నంత వరకు ఎవరిని కాపాడలేము, ఎవరికి సహాయం చేయలేం, ఎవరిని ఉద్ధరించలేం, ఎవరిని కూడా దేవుని యొద్దకు మనం నడిపించలేం. మనం చేయాలి. ఇది మనలో నుంచి రావాలి. ఇది అన్నట్టు ఒక బలమైనటువంటి విశ్వాసత కలిగినటువంటి సంఘముగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో, ఆ సంఘములకు ఆ విశ్వాసాలు ఎలాగుంటారంటే ఒక స్తంభములలాగా బలముగా వారు నిలబడతారు. ఎప్పుడైతే ఒక బలమైనటువంటి స్తంభాలు ఎప్పుడైతే ఉంటున్నాయో ఇంటికి, ఆ ఇల్లు ఎప్పుడు గట్టిగానే ఉంటుంది. ఆ ఫౌండేషన్ సరిగ్గా లేకే బలహీనమైపోతున్నాం. ఎంత వాక్యం చెబుతున్నా మన జీవితాల్లో గ్రహించం, విని విడిచిపెట్టేస్తాం. చెప్పులు కానీ బయటికి చర్చి వరకు వేసుకొచ్చి బయట విడిచిపెట్టి లోపలికి వస్తాం. మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ఆ చెప్పులు వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. మనం అదే రొటీన్, మన జీవితం అలాగే అయిపోతుంది. సంవత్సరాలు రొటీన్ జీవితం అయిపోతుంది. మార్పు మన జీవితాల్లో రావాలి. మార్పు కావాలి అనే ప్రయత్నం చేస్తే మార్పు వస్తుంది. మార్పు కావాలి అనేటువంటి ఆశ లేకుండా జీవించినంత కాలం మార్పే రాదు. నేను మంచిగా బ్రతకాలి అనేటువంటి ఒక తపన, ఆశ ఉంటే, సైకిల్ నేర్చుకోవాలి అనేటువంటిది ఉంటే, అనేకసార్లు పడిపోతున్న దెబ్బలు తగులుతున్నాను నేర్చుకుంటావు. మన దెబ్బలు చూసి, ఆ బాధలు చూసి నేను నేర్చుకోలేనికి నా వల్ల కాదు అనుకుంటే నువ్వు నేర్చుకోలేవు.
కనుక నేటి కాలంలో మన స్థితి ఎలా ఉంది అంటే, మనం సరైన విధానాన్ని మనం ఏం చేయలేకపోతున్నామంటే, మనకు దేవుడు బోధిస్తున్నా దానిని మనం పెడచెవిని, అందుకే మన ప్రార్థనలు బలముగా లేకపోవటం. మన స్థితి ఎప్పుడు చూసినా ఏమవుతుంది? 7 కుండలు కడుక్కున్నట్టే మన దరిద్రత, మన పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. దేవుడు మనల్ని ఇంకా అభివృద్ధి చేయాలని ప్రభు ఆశపడుతుంటే, ఎందుకో మనకున్న ఆ కొద్ది అభివృద్ధిలోనే మనం గర్విస్తూ, ఆ కొద్ది అభివృద్ధిలోనే మనం విర్రవీగుతూ, ఆ కొద్ది అభివృద్ధిలోనే నా అంతటి వాడు లేడన్నట్లుగా మనము జీవిస్తూ మనం ఏమైపోతున్నామంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. వాళ్ళ సమాజంలో అభివృద్ధి చెందుతున్న వారిని మనం చూస్తూ ఉన్నట్లయితే, వారికి 100 ఎకరాలు ఉన్న, లక్షల కోట్లు ఉన్న వారు ఎంత దీనంగా ఉన్నారు. మనకి కొంచెం ఉంటే భూమి పట్టినటువంటి పరిస్థితులు, నూరు పట్టినటువంటి మాటలు మన యొక్క జీవితాల్లో ఉన్నాయి. మనకి తిప్పి కుట్టిన అన్నీ లెక్కేసుకుని 1 కోటి రూపాయలు కూడా ఉంటే లేవు. దీనికి మనం ఎంత బిల్డప్లో ఎంత విర్రవీగుతామో. కనుక ఈరోజు ఒకవేళ ఆ 1 కోటి రూపాయలు నీ దగ్గర ఉందంటే, పూర్వకాలంలో అది 1 లక్ష రూపాయలతో సమానమే. ఇవాళ దానికి ఒక పెద్ద విలువేమీ కాదు. దాన్ని ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న ఖర్చులు బట్టి మనం ఆలోచన చేస్తే అది ఎందుకు పనికిరనటువంటిదిగా కనిపిస్తుంటుంది. కనుక బైబిల్ మనకు బోధించేటువంటి విషయం ఏమిటంటే, ఒక విజ్ఞాపన ప్రార్థన దేశంలో ఉన్నటువంటి తెగులును ఏం చేసింది? పారద్రోలగలిగింది, దేశాన్ని కాపాడుకోగలిగింది. ఒక విజ్ఞాపన ప్రార్థన ఏం చేయగలిగిందంటే, ఒక దేవుని యొక్క దేవాలయాన్ని ఏం చేయగలిగింది? మళ్ళా తిరిగి దాన్ని నిలబెట్టగలిగింది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి కాలిపోయినటువంటి వాటిని బాగు చేయగలిగింది. నిర్లక్ష్యముగా ఉన్నటువంటి అనేకులను కూడా దేవుని పిల్లలుగా వారిని పురుకొల్పగలిగింది. ఒక వ్యక్తిలో వచ్చినటువంటి ఉజ్జీవము, ఒక వ్యక్తిలో వచ్చినటువంటి ఆలోచన ఏమైంది? అనేకులలోనికి చేరగలిగింది. ఒక మంచి ఆలోచన అటువంటిది మనలో రావాలి. ఈ మంచి ఆలోచన మనతో పాతిపెట్టబడకూడదు. దానిని ఏం చేయాలన్నమాట? దానిని అంకురమును దాల్చి అది విస్తరించినట్లు, అనేకులలోనికి విడినట్లు మనమే ఆ మంచికి ప్రారంభికులం అవ్వాలి. ఆ మంచి ప్రార్థన జీవితానికి, ఆ పరిశుద్ధతకు మనమే ప్రారంభం అవ్వాలి. ఎవరు లేరు కదండి, నేను ఒక్కరిని ఏం చేయగలను అంటే, నెహెమ్యా ఒక్కడే ఆ విధంగా అనుకుంటే ఆయన కూడా అది చేయగలిగేవాడా? దావీదు అలాగనుకుంటే దావీదు ఒక్కడ దానిని చేయగలడా? ఇలా మనం చూసుకుంటూ పోతే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా ఆ బానిసత్వం విడిపించడానికి ఒక్కడే కదా వెళ్ళింది. మనం ప్రార్థించాలి. మనలో నుండి ఉజ్జీవము ఒక బలమైనటువంటి సునామీలాగా, ఒక బలమైనటువంటి ఒక తుఫానులాగా అది బయటికి రావాలి. దానిలో నుండి అనేకమైనటువంటి బలహీనమైన స్థితులన్నీ కొట్టుకుపోవాలి. అంత బలమైన వారుగా మనం మారాలి. మనం మారాలంటే కొన్ని త్యాగాలు కావాలి. అవి మనం చేయలేకపోతున్నాం. మన జీవితాల్లో మనము ఆ త్యాగాలు చేయకుండా, ఆ బలహీనత, ఆ పాపం అనే దాన్ని మనం వెంటాడుతున్నంత వరకు, దాన్ని ప్రేమిస్తున్నంత వరకు మన జీవితంలో మనం దేవుని కొరకు కార్యాలు మనం చేయలేం. ఏమీ చేయలేం. సరే, ఇక మూడవదిగా మనం చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన యూదులను రక్షించింది. విజ్ఞాపన ప్రార్థన ఎవరిని రక్షించింది? యూదులను రక్షించింది. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యములను చదువుదాం. రాజును హామానును రాణి అయినటువంటి ఎస్తేరు వద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించేదనని రెండవ నాడు ద్రాక్షారసము విందులలో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైనా ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును
నా మనముని బట్టి నా జనులను నాకు అనుగ్రహించబడుదురుగాక. సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రులుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజు అయినటువంటి అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసును దృఢపరచుకుని వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగుగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని. చూసారా, ఈయన కూడా ఎక్కడ ఉన్నాడు? రాజు దగ్గరే ఉన్నాడు. దీని అంతటికి కారణం ఎవరు? దుష్టుడైన హామాన్. దీని కొరకు ఎస్తేరు ఏం చేసింది? 3 దినములు ఉపవాసం ఉండి మనఃపూర్వకముగా ఏం చేసింది? బలమైన ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన ప్రతిఫలముగా ఏం చేయగలిగింది? ఇశ్రాయేలులందరినీ అనగా యూదులందరినీ ఏం చేయగలిగింది అనమాట? రక్షించుకోగలిగింది. సమస్య ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గర కాదు, అది రాజు దగ్గర ఉంది. ఆ సమస్య ఒక బలమైనటువంటి సమస్య. దాని నుండి బయటికి రావటానికి ఎవరి దగ్గర ప్రార్థించింది? దేవుని దగ్గర, తను నమ్మిన దేవుని దగ్గర ప్రార్థించింది. మొర్దెకై అంటాడు, దీని కొరకునేమో దేవుడు నిన్ను ముందుగా అక్కడికి తీసుకువెళ్ళాడు. ఒకవేళ నేను రాజు యొక్క భార్యను కదా, నేను తప్పించుకుంటాను అని ఒకవేళ అనుకుంటే సహాయం మరొక నుండి మాకు దొరుకుతుంది. కానీ నీవు కూడా యూదురాలు అనే విషయానికి జ్ఞాపకం చేసుకో. దేవుడు మాకు మరొక దిక్కు నుండి సహాయం పంపిస్తాడు. మా ప్రార్థనను దేవుడు ఎప్పుడు కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు. ఒకవేళ మా ప్రార్థనకు సహాయం చేయటానికి దేవుడు నిన్ను ముందుగా అక్కడ ఏర్పాటు చేసాడేమో. దీన్ని ఒకవేళ నువ్వు వినియోగించుకున్నట్లయితే నీవు యోగ్యురాలు అవుతావు. అప్పుడు ఎస్తేరు అంటుంది, నేను వెళుతాను, మీరు నా కొరకు కూడా ప్రార్థనలు చేయండి. నేను వెళ్ళినప్పుడు రాజు పర్మిషన్ లేకుండా వెళుతున్నాను కనుక అక్కడ ఏదైనా జరగవచ్చు, కనుక మీరు నా కొరకు ప్రార్థన చేయండి. ఒక సమస్యను పరిష్కరించడానికి తెగించి మనం ముందుకి వెళితేనే పరిష్కార మార్గం జరుగుతుంది. మన పిరికి వారుగా మనం ఉన్నంత కాలము మన జీవితాల్లో ఏ సమస్యను మనం ఏం చేయలేం, పరిష్కరించుకోలేం. అందుకే అంటాడు, పిరికివారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. నీ జీవితంలో నీ స్వార్థము కొరకు నువ్వు పిరికితనము కలిగి నువ్వు జీవించినంత కాలము నీవు దేవుని కొరకు ఏమి ఉపయోగకరముగా నీవు ఉండలేవు. దేనిని నువ్వేం చేయలేవు. మనం ఏం చేయాలి అంటే దేవుని కొరకు, సమాజం కొరకు, అనేకులను నశించిపోతున్న వారిని రక్షించడానికి మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసండి. డబ్బులేమో ఖర్చు పెట్టే అవసరంలా, నువ్వు ఫ్యానుల కింద కూర్చుని సగ ప్రార్థన నువ్వు చేయటమే, మనఃపూర్వకము చేయటమే. ఇది ఎండలో బరువులు ఎత్తుకున్నావు, ఎండలో మనం ఏదో బరువులు లాగేటువంటిది కాదు. ఇది నువ్వు దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే ఇష్టపూర్వకముగా ప్రార్థన నువ్వు చేస్తావో ఖచ్చితంగా ప్రభువు ఏం చేస్తాడు? నీ ప్రార్థనకు దేవుడు కార్యాన్ని ఆయన చేస్తాడు. ఇక్కడ మనము 3 విషయాలు చూసాం. ఒకరు దావీదు, రెండవవారు ఎవరు? నెహెమ్యా, మూడోవారు ఎస్తేరు. ఈ 3 ప్రార్థనలు దేవుడు విని కార్యాలు చేశాడా? ఖచ్చితంగా చేశాడు. ఇలా ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట ఏమిటంటే, 4వది విజ్ఞాపన ప్రార్థన పాపులను రక్షిస్తుంది. విజ్ఞాపన ప్రార్థన ఎవరిని రక్షిస్తుంది? పాపులను రక్షిస్తూ ఉంటుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ప్రభువా, నా పాపములను బట్టి
ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. అది ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంట దేవుని దగ్గర? ఆ, ఉమ్, 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 ఉమ్. తొలగనిమ్మని విజ్ఞాపనము చేస్తున్నాను. 20 వచ్చిన చదవండి, 20 వచ్చిన కూడా చదవండి. ఆ, ఉమ్, ఉమ్, నా పాపము, ఆ, 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 ఉమ్, 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 ఆ, చాలు. చూసారా, ఇక్కడ దానియేలు తన ప్రజలను స్వస్థపరచడానికి లేక రక్షించడానికి, లేకపోతే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి వారిని తప్పించడానికి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ విజ్ఞాపన ప్రార్థనలో తన పితరుల దోషములు, వారి పాపములన్నీ ఒప్పుకొనిస్తున్నాడు. మనం ఒప్పుకోవాలి. దేవుని కార్యం జరగాలంటే మనలో అనేకమైన పాపాలు ఉన్నాయి కదా. ఈ పాపాలు ఒకదానికొకటి ఏమవుతుంది? బలం పొందుకొని అది ఏమవుతుందో తెలుసండి, పెద్ద గోడలాగా అయిపోతుంది, పెద్ద గోడలాగా అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఎరుకో కోట గోడలను కూల్చేసినట్లు ఈ పాప గోడలు మనం ఏం చేయాలి? కూల్చేయాలి. ఎప్పటికి కూల్చేస్తాం? ఎన్నాళ్ళు కూల్చేస్తాం? కనుక మనం 40 దినాలు ఉపవాస కొడుకు పెట్టినా, లేకపోతే సంవత్సరం అంతా పెట్టినా కష్టమే కూల్చటం. మనలో అలాగే పెట్టేసుకుంటున్నాం కదా. యేసుప్రభువారు కూడా అదే బాధపడ్డాడు. ఇంకెంతకాలము నేను మీతో ఉండాలి? ఎంతకాలము నేను మిమ్మల్ని నడిపించాలి? ఇంకెప్పుడు మీరు? కనుక మన జీవితాలలో మనం సరైన మార్గాన్ని ఇంకా మనం అనుసరించలేకపోతున్నాం. ఇంకా అనుమానాలు, అపనమ్మకాలు, అవిశ్వాసము, రకరకాలైనటువంటివి మనం ఏం చేయలేకపోతున్నాం? విడలేకపోతున్నాం. ప్రభు దగ్గరికి అయితే వస్తున్నాం, ప్రార్థనలు అయితే చేస్తున్నాం, ఉపవాస కొడుకులు అయితే ఉంటున్నాం, మనం దేవునితో ఎంతో సన్నిహితమైన సంబంధాలు అయితే కలిగి ఉంటున్నాం. కానీ మన బ్రతుకును మాత్రం నూతనపరుచుకోవటానికి ఇష్టపడలేదు. అదే హాస్పిటల్కి వెళ్ళి ఒక 10,000, 20,000, ఒక 30,000, ఒక 50,000 ఖర్చు అయితే మనం ఏమంటాం? ఇన్ని డబ్బులు అవుతున్నాయా, ఇంత అవుతుందా అని మనం బాధపడతాం. ఆ మెడిసిన్ అన్నీ ఎవరి కొరకు? నీ వ్యాధి నుండి నీకు విడుదల కొరకే వారు ఇస్తున్నా మనం బాధపడతాం, చాలా దిగులు పడతాం. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన యొక్క జీవితాలలో మనం బాగుపడటానికి దేవుడు, నీవు బాధపడటానికి అవసరం లేకుండానే దేవుడు ఉచితంగా దేవుడు నీకు ఇంత సహాయము దేవుడు చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నామంటే మనం స్వస్థత పొందటానికి మనం ముందుకి రాలేకపోతున్నాం. మన జీవితాల్లో ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ముందుకు వస్తున్నావో విశ్వాసతలు ఎదగటానికి, నీ ద్వారా మరొకరు, నీ ద్వారా మరొకరు, నీ ద్వారా మరొకరు, అలా ఏమవుతుందో తెలుసండి, అది పెద్ద సమూహముగానే, అది ఒక పెద్ద గుంపుగానే, అది ఒక దేవుని మహింపరిచేటువంటి ఒక ఘనమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే అసలు ముందు ఎవడు గంట కడతాడని చూస్తాం. ఆ గంట కట్టేవాడు వెనకమాల ఉందామని చూస్తాం, మనం ముందుంటాక చూడం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మనమే ముందు ఉండాలి. మీరు బూదుగంతముల వరకు వెళ్ళి సువార్తను అందించండి. నమ్మింది మనమే కదా, ముందు ప్రభు దగ్గర మేలు పొందింది మనమే కదా, దేవుని బిడ్డలుగా జీవించడానికి వచ్చింది మనమే. కాబట్టి ముందు వచ్చిన వారు ముందు ఉండాలి, వెనకమాల వచ్చిన వాడు వెనకమాల ఉండాలి. ఆ విశ్వాసతలో మనం ఏం చేయలేకపోతున్నామంటే మనం చక్కగా ముందుకి సాగలేకపోతున్నాం. సాగండి, ధైర్యంగా ఉండండి. నీ ప్రార్థనలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, గొప్ప మేలులు ఉన్నాయి. నెహెమ్యా ప్రార్థన చేస్తే గొప్ప మేలు జరిగింది.
దావీదు ప్రార్థన చేస్తే గొప్ప మేలు కలిగింది, ఎస్తేరు ప్రార్థన చేస్తే గొప్ప మేలు కలిగింది, దానియేలు ప్రార్థన చేస్తే గొప్ప మేలు కలిగింది. ఇలాగ మనం చూసుకుంటూ వెళితే చాలామంది ప్రార్థనలు ఉన్నాయి. ఇందాక మనం చదువుకున్న మూలవాక్యంలో అక్కడ యాకోబు భక్తుడు మెన్షన్ చేసింది ఎవరి గురించి అంటే, ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అతడు కూడా ఏం చేశాడంట, వర్షం పడకుండా ఉన్నట్లు ఆయన ప్రార్థన చేశాడంటే ఆసక్తితో. 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం పడలేదు, వర్షం పడలేదు అని చెప్పాడు. ఆయన మరలా తిరిగి ఆయన ప్రార్థన చేయగా ఆకాశంలో ఏం చేయబడిందంట, మరలా చక్కని వర్షం అనేది భూమి మీదకి ఆయన వచ్చింది. మంచి పంటలు, మంచి భూమి మళ్ళా తిరిగి తన ఫలములను ఇచ్చింది. భూమి తన ఫలములు ఇవ్వాలి అంటే ఆ భూమికి ఏం కావాలి, ఒక విశ్వాసి తన విశ్వాసతలు ఎదగాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి, విశ్వాసం కావాలి, వాక్యము కావాలి, అలాగనే ప్రార్థన జీవితము కావాలి. ఇవన్నీ సంఘములో ఉన్నప్పుడు మనం వెదకట్లేదు అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను ఒక మంచి వ్యవసాయకుడిగా దీని విషయంలో నేను ఇంత శ్రద్ధగా నేను పనిచేస్తున్నాను, కానీ రాళ్ళు వేరాను, అలాగే దీన్ని మెత్తని చేశాను, దీన్ని మంచి నేలలో దేన్ని నేను పెట్టాను, నాటాను, దీని చుట్టూ ఏది రాకుండా దీని చుట్టూ కంచి కూడా నేను వేశాను, ఇది ఫలించాలని నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటే ఇది కారు ద్రాక్షాలు కాసింది. మీరు నాకు న్యాయము చేయండి. ఇశ్రాయేలు వారులారా, యూదా వారులారా, మీరు నాకు న్యాయము చేయండి. ఎందుకు ఫలించలేదు, ఒకవేళ ఫలిస్తే ఎందుకు కారు ద్రాక్షాలు కాసింది? నేనేమైనా పనికిమాలిన చెట్టు తీసుకురాలి పెట్టలా, మంచి చెట్టే పెట్టాను. సరే, నేను ఎక్కడో చోట పెట్టలా, ఒక సారవంతమైన భూమిలో పెట్టాను. సరే, నేను దాన్ని పట్టించుకోకుండా నేనేమి లేను, దాన్ని రోజు నేను జాగ్రత్తగా దానిని పట్టించుకున్నాను, కానీ అదేం చేయలేదు, ఫలించలేదు. ఎవరు చెప్తున్నారు? ఒక మంచి వ్యవసాయకుడైన దేవుడు చెప్తున్నాడు. మన జీవితాల్లో ప్రభు అనేకమైనటువంటి ఫలించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు దేవుడు మనకు చేస్తున్నప్పటికీ మనం ఏం చేయట్లేదు, ఫలించడానికి సమకూత చూపించట్లా, ఇష్టతను చూపించట్లే. మనం అనుకుంటున్నాము ఇది చాలులే, బాప్తిసం తీసుకున్నాము ఇది చాలులే, ప్రార్థనకు వెళుతున్నాను ఇది చాలులే అని మనం సరిపెట్టుకుంటున్నాం. కానీ దీనివల్ల ప్రయోజనం ఉందా, దీనివల్ల ఏమైనా లాభం ఉందా అన్నటువంటి ఒక ఆశ, ఆలోచన, గ్రహింపు మనం లేనివారుగా అనేక సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. పోయిన సమయం వల్ల తిరిగి రాదు. రేపొద్దుండే ప్రభు అంటాడు, నేను నిన్ను ఫలించమని, నీ వ్యాపారం చేసి అభివృద్ధి చెందమని నేను నీకు కొన్ని తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేసావని రేపు అడుగుతాడు. అప్పుడు మనం లెక్క చెప్పాలి. అప్పుడు అక్కడ తలదించుకుంటావు, అక్కడ ఏడుస్తావు. అక్కడ ఏడిస్తే ఉపయోగం లేదు. నిన్ను కాళ్ళు చేతులు కట్టి ఇసిరేయటం తప్ప, శిక్ష తప్ప అక్కడ నీకేమీ అవకాశము. ఇక్కడ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, చెప్పి గద్దిస్తున్నాడు, చెప్పి నీ లోపాలు సరిచేయటానికి, ప్రభు ఒప్పుకోవటానికి అనేక వాక్యాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే వాక్యానికి లోబడతామో, వాక్యానికి విధేయత కలిగి ఉంటామో, వాక్యము నీలో బలముగా పనిచేస్తుంది. వాక్యము నిన్ను సారవంతమైన వారుగా చేస్తుంది, దేవునికి ఇష్టమైన వారుగా చేస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. తల ఉంచండి, ప్రార్థన చేస్తాను. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పిన విలువైన శ్రేష్టమైన మాటలకే వందనాలయ్యా. పిల్లలందరి మీద హస్తం ఉంచండి. మేమందరం ప్రభువా, మేము చేస్తున్న మా ప్రార్థనలు, మా భక్తి, మా నీతి ప్రభువా, ఇది బలముగా ఉందా, మనఃపూర్వకముగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా, లేకపోతే మా వాగుడు, మా ప్రార్థన ఎప్పుడు ఇలాగే ఉండిపోయిందా? కొంతమంది అలాగే వాగుతూ 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 ఉంటారు. ఒకవేళ మాది అలాగే సనుగుతూ అయిపోయిందా? అది శక్తి లేనిదిగా, బలము లేనిదిగా, అనేక సంవత్సరములు కార్యరూపం దాల్సినదిగా, అనేక సంవత్సరములు దేవుని నుండి ఏ మేలు, ఏ సహాయము నా కుటుంబానికి పొందుకోనిదిగా, రుసు చూసి మనం తెలుసుకుంటే ఆ రుచికరమైన మార్గంలో నా పిల్లలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నేను ఉండాలి, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా ఇరుగు పొరుగు వారు అందరూ ఉండాలంటాం.
ఆ రుచి నీకు తెలియకే నీకు ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ విశ్వాసతలో నడవలేకపోతున్నాం. ప్రభువా, మేము నడవటానికి సహాయం దయచేయండి. నా సంఘమును బలపరచండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. నిరాటంకముగా ప్రభువా ఆ గుడారము యొక్కనైన తాళ్లను నిరాటంకముగా సాగునట్లు సహాయములను దయచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. పడిపోయినటువంటి గుడారమును, పడిపోయిన బలిపీఠమును కట్టారు ప్రభువా. వారు తిరిగి ఎన్నో ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. మేము కట్టలేకపోతున్నాం. అలాగే మా పాపములో, మా శాపములో పడిపోయి అలాగే భక్తి చేస్తున్నామయ్యా. అలాగే మా పాపము, మా ద్వేషాలన్నీ అలాగే పెట్టుకుని మేము భక్తి చేస్తున్నాం. మేము తప్పు చేస్తున్నామని గ్రహింపు లేకుండా మళ్ళా నేను చాలా భక్తిలో ఉన్నాను అనేటువంటి మూర్ఖత్వములో నువ్వు తిరిగి లేవలేని స్థితిలో నువ్వు పడిపోతున్నావు. అనేక సంవత్సరాలుగా వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని వింటే లోపమేంటో అర్థమవుతుంది. వెంటనే ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడటం నేర్చుకుంటాం. విధేయత కలిగి జీవించడం నేర్చుకుంటాం. ఈరోజు ప్రభువా నీ పిల్లలుగా నీ పాసన దానికి వచ్చాం. విశ్వాసముతో ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇది కేవలము ఇక్కడ ఉన్న వారికే కాదు, మా గ్రామానికి, అది మా దేశానికి, శబ్దంతుల ద్వారా విరుస్తున్న అనేకులకు కూడానైనా ఇది గొప్ప ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించినట్లు సహాయములు దయచేయమని. బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమం తీసుకువెళ్ళండి. మళ్ళా రేపటి దినానికి, పునరుత్థాన దినములో మళ్ళీ మేమందరము చేరి మరొక నూతనమైనటువంటినైనా నీ జీవవాక్కులతో మళ్ళీ మేము నీ ఎదుటినైనా మేము నిలబడ్డ సహాయములను దయచేయమని. అప్పటి వరకు మమ్మల్ని అందరినీ రెక్కల కింద భద్రపరచమని మా ప్రభువును, మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ కాపుదల సదా తోడై ఉండునుగాక. ఆమేన్.